బిగ్ బాస్ 9 చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన బిగ్ బాస్ షో అయితే కొద్ది గంటల్లో మొదలవబోతుంది. లాంచింగ్ అయితే ఈ రోజు సాయంత్రం అయితే ఉంది. ప్రోమో అయితే మనకు రిలీజ్ అయిపోయింది. ప్రోమోలో చూస్తే మన బిగ్ బాస్ వాయిస్ లో ఒక 2 మాటలు అయితే వినిపించాయి. ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్ అనేది. ఈ క్రోకడైల్ ఫెస్టివల్ ఎవరికి ఉండబోతుంది? కామనర్స్ కా లేదంటే సెలబ్రిటీస్ కా? నాకు తెలిసి 2 రకాలుగా ఉండబోతుంది. బిగ్ బాస్ టీం మాత్రం ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామనర్సే కదా అని వాళ్ళని చులకనగా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్తో వచ్చారు కనుక వీళ్ళు కనుక ఈ పొగరు చూస్తే ఖచ్చితంగా ఈ అగ్ని పరీక్ష సెలబ్రిటీస్కి అవుతుంది. అదే మన కామనర్స్ మనకు 15 రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మాకు ఓటింగ్ బ్యాంక్ ఉంది కదా, మేము ఇప్పుడు అది కదా ఇది కదా అని వీళ్ళు కనుక ఫీల్ అయితే డెఫినెట్గా వీళ్ళకి కూడా ముసళ్ళ పండుగ అవుతుంది. ఇద్దరికి కూడా ముందుంది ముసళ్ళ పండుగనే చెప్పారు. అండ్ బిగ్ బాస్ వాయిస్లో ఇంకొకటి కూడా వినిపించింది. ఈసారి కృష్ణునిలా కాదు అర్జున్ లాగా ఉంటాను. అంటే కృష్ణుడు అంటే జనరల్గా పక్క నుండి ఆడిపిస్తాడు. ఈసారి అర్జున్ లాగా నేనే యుద్ధం చేస్తానట్టుగా చెప్పారు. మన నాగార్జున గారు బిగ్ బాస్ను మార్చేశారన్నారు కదా. బిగ్ బాస్ను మారడం అంటే బిగ్ బాస్ మనిషిని మారడం లేకపోతే వాయిస్ మారడం కాదు. నాకు తెలిసి అదే వాయిస్ అయితే వినిపించింది ఈరోజు. సో బిగ్ బాస్ ఆట తీరును అంటే బిగ్ బాస్ ఆడించే స్టైల్ను మార్చేసామన్నది నాగార్జున ఉద్దేశంగా నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి ఉన్న హౌసెస్ 2 హౌసెస్ అని చెప్పారు. ఒకటి చాలా లగ్జూరియస్గా ఉంది, ఇంకొక హౌస్ నార్మల్గా ఉంది. ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి బిగ్ బాస్ 9 అంటే నవగ్రహాల థీమ్తో అయితే డిజైన్ చేసినట్టుగా అనిపించింది. స్టేజ్ మీద కూడా కింగ్ నాగార్జున గారిని రిజెంబుల్ చేస్తూ పెద్ద నాగపాముని అయితే పెట్టారు. డబల్ హౌస్ డబల్ ధమాకా అన్నట్టుగా 2 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకటి చాలా లగ్జూరియస్గా ఉంది, ఇంకొకటి నార్మల్గా ఉంది. లగ్జూరీ హౌస్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇదివరకు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. వచ్చిన కామనర్స్ లిస్ట్ మనం నిన్న చూసుకున్నాం. సో కామనర్స్ నుంచే విన్నర్ అవుతారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి అప్డేట్స్ విపరీతంగా ఇస్తూనే ఉంటాను. డైలీ 2 to 3 వీడియోస్ అయితే వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ సాన్స్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములందుల జై హింద్.